అందరికీ నమస్కారం. మన కథల ఛానల్‌కి స్వాగతం. నేను మీ కమలశ్రీ. ఈరోజు కథ ప్రాణంలో ప్రాణంగా 29. ఇంతవరకు ఈ సీరీస్‌ని విన్న వాళ్ళు లింక్‌ని డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. వినేసి వచ్చేయండి. అలానే నా మిగిలిన స్టోరీస్‌ని కూడా విని మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఎవరైనా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఫోన్ ఛార్జింగ్ లేకపోవడం వల్ల వీణ ఆ మెసేజ్‌ని చూడనే లేదు. చాలాసేపు అయినా కూడా వీణ నుంచి రిప్లై రాకపోయేసరికి ఫోన్ చేశాడు అనంత్. స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఎప్పట్లానే నాతో మాట్లాడడం ఇష్టం లేక ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుంటుంది. ఇప్పుడెలా తన గురించి తెలుసుకోవడం? ఈ పాటికే మా అన్నయ్య వాళ్ళకి తెలిసుంటుంది. నేను మా ఫ్రెండ్ ఇంటికి కాకుండా ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయే ప్రయత్నంలో ఉన్నానని. తను నా కోసం వెతికే ప్రయత్నం మొదలుపెట్టి ఉంటాడు. ఎంత మొదలుపెట్టినా నేను ట్రైన్‌లో ఉన్నాను అని తెలీదు కదా! వెతికి వెతికి విసిగి వేసారిపోతారు. ఈలోపు వీణని ఎలాగైనా కాంటాక్ట్ చేసి తనెక్కడ ఉందో తెలుసుకొని అక్కడికి వెళ్తాను. తనని ఒప్పించి పెళ్లి చేసుకుంటాను. అప్పుడు ఎవ్వరు కూడా తమను విడదీయలేరు అని మనసులో అనుకున్నాడు అనంత్. చాలాసేపు వీణ గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు. ట్రైను ముందుకు సాగుతుంది. కాసేపటికి ఆలోచనలో ఉన్న అనంత్ నిద్రలోకి జారుకున్నాడు. ధర్మ వెళ్ళిపోయాక కాసేపటికి రిలాక్స్ అయ్యాడు మహి. అతను మామూలుగా అయ్యాక ఇంటికి బయలుదేరారు మహి, భగవాన్లు. ఇంటికి వెళ్ళాక వడివడిగా తర్ తన గదిలోకి వెళ్ళిపోయాడు మహి. హ్యాండ్ స్టిక్ కూడా పట్టుకోకుండా. మహి అన్న పిలుపుకి తల పంకించి, "మళ్ళీ ఎందుకు వచ్చావు స్వప్న? నేనెంత బాధపడుతున్నానో కళ్ళారా చూడటానికా? అయినా నాకు నీ మాటలు వినిపిస్తున్నాయి. మిగిలిన ఎవ్వరికీ వినపడడం లేదా ఏంటి? నువ్వు నిజంగా వెళ్ళిపోయావు అనే అంటున్నారు అందరూ. కానీ నువ్వేమో నాతో మాట్లాడుతున్నావు. అసలేం జరుగుతోంది ఇక్కడ? వాళ్ళు చెప్పేది నిజమా? లేక నువ్వు చెప్పేది నిజమా? ఎవరు నిజం చెప్తున్నారు? ఎవరు అబద్ధం చెప్తున్నారు? నాకేం అర్థం కావడం లేదు" బాధగా అన్నాడు మహి. "మహి, నేనిక్కడ ఉండడం నిజం" ఏడుస్తూ అంది స్వప్న. "అయితే వచ్చి నన్ను హగ్ చేసుకో" అన్నాడు మహి బాధగా. "అది వీలు పడదు మహి" ఏడుస్తూనే బదులిచ్చింది స్వప్న. "ఎందుకు?" కోపంగా అడిగాడు మహి. "నీ హెల్త్ బాగులేదు కదా" వెక్కుతూ అంది స్వప్న. "అలా అంటూనే ఉన్నావు ఇన్ని రోజులు. నౌ ఐ యామ్ పర్ఫెక్ట్‌లీ ఆల్‌రైట్. నాకు నీ వార్మ్ హగ్ కావాలి స్వప్న. నా బ్రీత్ ఆగిపోయేలా ఉంది తెలుసా? పక్కనే ఉన్న నువ్వు నన్ను దూరం పెడుతుంటే. ప్లీజ్ రా, ఒక్కసారి నన్ను గట్టిగా హగ్ చేసుకో" ఆర్తిగా అడిగాడు మహి. కాసేపటికి ఎవరో తనని గట్టిగా హగ్ చేసుకున్న అనుభూతి చెందాడు. మొదట స్వప్ననే అనుకున్నాడు. కానీ ఆ స్పర్శ స్వప్నది కాకపోవడంతో ఎవరు అని తనని హగ్ చేసుకున్న వాళ్ళని దూరంగా నెట్టాడు. "ఎవరు? ఎవరది నన్ను హగ్ చేసుకున్నది" అని కోపంగా అడిగాడు మహి. "నేనే బావా. నీకు కాఫీ పట్టుకుని వస్తుంటే నన్ను గట్టిగా హగ్ చేసుకో అని అంటున్నావు. నన్నే అలా అంటున్నావు అని హగ్ చేసుకున్నా" అంది శాలిని నెమ్మదిగా. "నువ్వా? నీకెంత ధైర్యం ఉంటే నన్ను హగ్ చేసుకుంటావు? అయినా నేను హగ్ చేసుకోమన్నది నిన్ను కాదు" కోపంగానే అన్నాడు మహి. అతని గొంతులో చాలా చిరాకు ఉంది. "మరెవరిని?" ఆశ్చర్యంగా అడిగింది శాలిని. "నా స్వప్నని" అన్నాడు మహి. "స్వప్ననా? తనెక్కడ ఉంది?" ఆశ్చర్యంగా అడిగింది శాలిని. "ఇక్కడే, నా పక్కనే ఉంది. స్వప్నా, ఉన్నావా?" అన్నాడు మహి. "హా! ఉన్నాను" నెమ్మదిగా అంది స్వప్న. "ఇదిగో తను మాట్లాడుతుంది"
అన్నాడు మహి. బావా! నాకెవరి మాటలు వినబడడం లేదు. ఆశ్చర్యంగా దిక్కులు చూస్తూ అంది శాలిని. నీకు వినిపించడం లేదా? నా పక్కనే ఉండి మాట్లాడుతున్న స్వప్నని ఇక్కడ లేదని, శేషాద్రి దగ్గరికి వెళ్ళిపోయిందని ఎందుకు మభ్యపెడుతున్నారో అందరూ నన్ను. మతిగాని పోయిందా నీకు? కోపంగా అన్నాడు మహి. అతని అరుపుకి భగవాన్, అంబిక, రాములమ్మ పరుగున ఆ గదిలోకి వచ్చారు. ఏమైంది మహి? కంగారుగా అడిగాడు భగవాన్. మామయ్య, మీరు చెప్పండి. నా స్వప్న ఎక్కడుంది? అంటూ అడిగాడు మహి. ఆ ప్రశ్నకు కంగారుపడి ఎక్కడుండడం ఏంట్రా? చెప్పాం కదా! నీకు యాక్సిడెంట్ అయ్యి కళ్ళు పోయాయి అని తెలిసాక శేషాద్రి దగ్గరికి తను వెళ్ళిపోయిందని. అయినా ఇప్పుడు తన గురించి ఎందుకు? అంటూ ప్రశ్నించాడు భగవాన్. ఎందుకా? ఎందుకంటే తను ఇక్కడే నా పక్కనే నిలబడి ఉంది కాబట్టి. నా పక్కనే ఉన్న మనిషిని మీరంతా శేషాద్రి దగ్గరికి వెళ్ళిపోయిందని అబద్ధం ఎందుకు చెప్తున్నారు? వీళ్ళంతా చెప్తున్నారు ఓకే. మరి నేనెంతో అభిమానించే, నమ్మకంగా పెట్టుకునే మీరు కూడా అబద్ధం ఎందుకు చెప్తున్నారు మావయ్య? నా స్వప్న నాతోనే ఉంది. మీరంతా తనిక్కడే ఉన్నా లేదని చెప్తున్నారు అంటే తనకి బాగా దెబ్బలు తగిలి ఉంటాయి. లేచి తిరగలేని పరిస్థితుల్లో ఉండుంటుంది. అందుకే అలా చెప్తే నేను బాధపడతాను అని ఇలా అబద్ధం ఆడుతున్నారు. కానీ స్వప్న నాతో మాట్లాడుతుంది. నాతోనే ఉంది. నాతో రోజు కబుర్లు చెప్తుంది. నాతో ఆఫీస్‌కి వస్తుంది. నేనెక్కడికి వెళ్తే అక్కడికి వస్తుంది అన్నాడు మహి. ఆ మాటలకు ఆశ్చర్యపోవడం అక్కడున్న అందరి వంతు అయింది. రూమ్‌కి చేరిన వీణ ఫ్రెష్ అయ్యి, కాఫీ కలుపుకొని, రిలాక్స్‌డ్‌గా కూర్చొని ఫోన్ తీసింది. అది స్విచ్ ఆఫ్ అయిపోవడం గమనించి, ఛ! స్విచ్ ఆఫ్ అయ్యి ఉంది అనుకుంటూ ఛార్జింగ్ పెట్టి కాసేపటికి స్విచ్ ఆన్ చేసింది. ఆన్ చేసిన కాసేపటికే అనంత్ నుంచి మెసేజ్ వచ్చింది. అది ఓపెన్ చేసి చదివి, వెంటనే కాల్ చేసింది అతనికి. కానీ అతని ఫోను స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఇదేంటి? ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. హో! ట్రైన్‌లో ఉన్నాడు కదా! అందుకే సిగ్నల్స్ లేక ఫోన్ స్విచ్ ఆఫ్ అంటుంది. సరే, నా అడ్రెస్ ఇద్దాం. ఇక్కడికి వచ్చాక డీటెయిల్‌గా మాట్లాడుకోవచ్చు అనుకుని తన అడ్రెస్ మెసేజ్ చేసి వంట పనిలో పడింది వీణ. వంట పూర్తయి భోజనం పూర్తి చేసి పడుకోబోతూ మరోసారి చేసింది అనంతకి. మళ్ళీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది. హ్మ్. ఇంతసేపు నా ఫోను స్విచ్ ఆఫ్ అని కోపం వచ్చి, ఇప్పుడు తన ఫోను స్విచ్ ఆఫ్ చేసుంటాడు. చూద్దాం ఎంతసేపు ఇలా ఉంటాడో. కాసేపయ్యాక తనే చేస్తాడు. లేదా రేపటికల్లా నా ఎదుట ఉంటాడు అనుకుంటూ కళ్ళు మూసుకుని పడుకుంది వీణ. ఇప్పుడు స్వప్న చనిపోయింది అన్న విషయం మహీకి తెలిసిపోతుందా? అనంత్ ఫోను ఎందుకు స్విచ్ ఆఫ్ అని వస్తుంది? తెలుసుకోవాలంటే తప్పకుండా ప్రాణంలో ప్రాణంగా సీరీస్‌ని ఫాలో అవ్వండి. నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. అలానే మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్ యూ.